ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం ప్రారంభము. సియోను కుమారి, ఇర్మియా గ్రంథం 22:20. సియోను కుమారి, నీ విట్టుకాండ్లు నాశనమైరి, లెబనోను ఎక్కి కేకలు వేయము, బాషానులో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయము. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని గాని నేను వినని నీ వంటివి, నా మాట వినకపోవుట నీ బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు, నీ ఇటుకాండ్లు శరలోకి పోవుదురు. నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానము నుండి సిగ్గుపడదువు. లెబనోను నివాసిని, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనిన దానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయుదువు కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజైన యెహోయాకీము కుమారుడగు కొన్య నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేతికిని కల్దీల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని, మీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసిరివేసేదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. కొన్యాను అతడు హేయమైన ఓటికుండవాడా, పనికి మాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశములోకి ఎలా త్రోయబడితిరి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయబడి, అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు. వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. ప్రార్థన చేస్తాం. మహిమ కలిగిన తండ్రి, వందనాలు. చదవబడిన లేఖన భాగము కొరకై స్తుతిస్తున్నాం. గత వారం కూడా ఈ మాటలు చదువుకున్నాం. ప్రభువా, నిలబడిన మీ దాసుడు కేవలము మట్టివాడు. మీ బలమైన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి ఈ దినము నీ ప్రజలకు అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారం అనుగ్రహించుమని, అయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డ మీద, సంఘమంతటి మీద మీ ఆశీర్వాదం ఉంచుమని తండ్రి, మీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డను సేద తీర్చుమని, ప్రతి బిడ్డను మీరు కట్టుమని దీవించుమని వందనములు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు, అలాగే శుభములు కలుగును గాక. గత వారము మనం వాక్యము ధ్యానం చేస్తూ ఆగస్టు మాసము ఆశీర్వాదకరమైన మాసంగా ప్రకటించి, దేవుడు ప్రతి ఒక్కరికి కృపయు, సమృద్ధి, క్షేమాభివృద్ధి కలుగ చేస్తాడు అని చక్కని విషయాలను గత 3 వారాలుగా మనం వింటూ వచ్చాం. ప్రత్యేకంగా గత వారము క్షేమాభివృద్ధి చెందాలి, అందరూ కూడా ఏం చేయాలంట? క్షేమాభివృద్ధి చెందాలి. క్షేమము, అభివృద్ధి మన జీవితాల్లో, మన కుటుంబములలో, సంఘములో ఉండాలి అంటే మనం ఏం చేయాలనే విషయాన్ని గురించి 3 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీకు తెలియచేయటము జరిగింది. ఎవరికైనా గుర్తుందా? మొట్టమొదటి ఏం చేయాలంట? ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనము క్షేమాభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంట? అందరి కొరకు ప్రార్థన చేయాలి. చాలాసార్లు మన ప్రార్థనలు స్వార్థపూరితంగా ఉంటాయి. ఇతరుల కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటాం. కనుక మనము క్షేమమును, అభివృద్ధిని పొందలేకపోతున్నాం.
రెండవది, మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. కృపాసహితంగా, రుచికరముగాను కృపాసహితంగా ఉండాలి అని చెప్పాను. అంటే దాని విషయాలు, చాలా విషయాలను మీకు బోధించాను. కాబట్టి మీరు ఎలా ఉండాలి? మీరు మాట్లాడితే ఉప్పు వేసినట్టుగా ఉండాలి, చప్పగా ఉండకూడదు. రెండోది, కృపాసహితంగా ఉండాలి. అంటే మీ మాటలో దయారసము పొంగి పొరలాలి, ప్రేమతో మాట్లాడాలి, సమాధానంతో మాట్లాడాలి అనేది దాని యొక్క ఉద్దేశము. కొంతమంది మాట్లాడితే ఎంతని తగాదా ప్రారంభమైంది. అట్లా ఉండకూడదు మనం దేవుని పిల్లలము. ఒకవేళ తగాద ఏదైనా ఉన్నా కూడా మనం మాట్లాడితే తగాద ఏమైపోవాలి? ఆగిపోవాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మనం దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమని చెప్తున్నాము. మనం మాట్లాడితేనే తగాదా, ఫైటింగ్ ప్రారంభమవుతుందన్నమాట. కాబట్టి మనం అలా ఉండకూడదు. కాబట్టి కృపాసహితంగా మనము మాట్లాడాలి, రుచికరంగా ఉండాలి. మూడవది, మనము ఏంటంటే ప్రవచించాలి. ఏం చేయాలి? ప్రవచించాలి, ప్రకటించాలి. ఎవరైనా నిరుత్సాహంతో ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, సంఘము కొరకు, సంఘంలో ఏ వ్యక్తి అయినా మరి ఎవరితో మాట్లాడినా, సోదరుడా ఎందుకు భయపడుతున్నావు? ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు? ఇంత గొప్ప దేవుడు. మహాకాశం పట్టజాలని ఇంత గొప్ప దేవుడు ఉంటే ఈ చిన్న సమస్య నిన్నేం చేస్తుంది? అయిపోయింది, దేవుడు తీసేశాడు. చెప్పండి గట్టి హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలంటే ఆశీర్వాదం వచ్చినప్పుడు పలకాలి. సంభాషణ వేరు, ప్రకటించడం వేరు, ప్రవచించడం వేరు. బాధలో ఉన్నప్పుడు పోయింది. ఒక అమ్మాయి తేలు కుట్టిందని వచ్చింది నా దగ్గరికి, ఏడుస్తూ ఉంది. ఎవరు చెప్పారు నీకు తేలు కుట్టిందని? అక్కడ కుట్టింది సార్ అన్నారు. ఎక్కడ కుట్టింది? గోడకు కుట్టింది సార్. గోడ దగ్గర. గోడకు కుట్టింది కదా, నీకెందుకు నొప్పి అంటే, లేదు సార్ గోడకాడ కుట్టిందని చెబుతుంది. నేను ఏసునాళ్ళు కాదు, ఏసునాళ్ళు పోయింది, విషయం విరిగిపోను కాక అన్నాను. 2 సార్లు ఇట్లా కొట్టు అని చెప్పాను ఊరిక. దేవునికి స్తోత్రం. నాకాడే మంత్రాలు ఏమి లేవు. కొట్ట ఏసునావులో అన్నాను. పోయింది సార్, తగ్గిపోయింది సార్. హల్లెలూయా. అంటే మనం నొప్పిని ఏం చేయాలి? తీసివేసే వ్యక్తులుగా ఉండాలి. అమ్మో తేలుకుంటుందా, అయ్యో తేలుకుంటుందా, అబ్బా ఏలుకుంటుందా, అడిబా ఇడిబా, అమ్మా అది మొన్న ఒక ఆయనకు తేలుకుంటి చచ్చిపోయినాడమ్మా. కొన్నిసార్లు ఎలా ఉండే మన మాటలు వారిని భయపెట్టేటట్టుగా భయకంపితులు చేసి అసలే తేలుగుట్టి బాధపడుతూ ఉంటే అలా ఉండకూడదు. అఫ్కోర్స్ ప్రమాదమే. మనం దాన్ని తీసివేసే వారిగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్య ఉద్దేశం. మనం 14వ అధ్యాయంలో ఈ మాటలను మనం ధ్యానం చేశాం కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:3 చదివినట్టు ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. మనం ఎలా ఉండాలంటే ప్రకటన, నీ పొరుగు వాడిని విశ్వాసం ఏమంటారు, హృదయపూర్వకంగా దీవించినట్టుగా ఉండాలి. సహోదరుడా ప్రభువుని దీవిస్తూ ఉన్నాడు, సహోదరి ప్రభువుని దీవిస్తూ ఉన్నాడు, నువ్వు దీవించబడతావు, నీ సమస్య అంతా తొలగిపోతూ ఉంది అని చెప్పగలిగే వారిగా మనం ఉండాలి. ఎవరైనా బాధలో ఉంటే అట్నే జరగాలి, వాళ్ళకి అట్నే కావాలి అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అలా ఉంటే మనకు క్షేమాభివృద్ధి జరగదు. కనుక మనము హృదయపూర్వకంగా ఇతరులను ప్రేమించేవారిగా, దీవించేవారిగా, ప్రార్థించేవారిగా మనము మాట్లాడినప్పుడు కూడాను కృపాసహితంగా ఉండాలి. అప్పుడు మనకు క్షేమము, అభివృద్ధి కలుగుతూ ఉన్నది అని గత వారము నేను మీకు గుర్తు చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఎప్పుడైతే, ఇంకా బాగా చెప్తున్నాను, ఒక క్రైస్తవుడు బాగా విశ్వాసి ఎప్పుడైతే ఇలాంటి మంచి మనస్సు, పొరుగువారిని దీవించే మనస్సు, పొరుగువారి కొరకు ప్రార్థించే మనస్సు, హృదయపూర్వకంగా అంటే పైకి ఒకలాగున లోపల ఇంకొకలాగున కాకుండా మనము హృదయపూర్వకంగా దీవించేలాగున మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఒక మంచి క్రైస్తవుడు లేదా పరిపూర్ణమైన క్రైస్తవ్యములోనికి నువ్వు వెతుకుతూ ఉంటావు. మనం ఎవరిమి పరిపూర్ణము కాదని బైబిల్ చెబుతుంది. మన జీవిత కాలముతో వరకు మనము పరిపూర్ణలు అవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అయితే పరిపూర్ణ క్రైస్తవులు ఎలా ఉంటారంటే ప్రియులారా, ఇతరులను ఆశీర్వదించే వారిగా ఉంటారు. ఎప్పుడైతే ఆ మనస్సు నీలో ఉందో, నీలో ఉన్నటువంటి ద్వేషము, అసూయ, పగ అంతా కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు దీవించబడతావు, ఇతరులకు దీవెనకరంగా ఉంటావు. నీవు క్రైస్తవుడువు, దేవుని బిడ్డవి, దేవుని
కుమారుడివి, దేవుని కుమార్తెని చెప్పుకోవడానికి నీకు ఓ చక్కని అవకాశాన్ని ప్రభువు ఇస్తున్నాడని అర్థము. అలా ఒకవేళ ఇంకా ఎవరైనా మీ హృదయంలో అలాంటి ఆలోచన లేకపోతే ఈ రోజు నుంచి ప్రార్థించి ఈ ప్రభు యొక్క ప్రేమను, ఈ మనస్సును మీరు పొందుకోవాలని ప్రభువు పేరట తెలియచేస్తున్నాను. మనము చదువుకున్నటువంటి లేఖన భాగములు ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో నుండి నేను కొన్ని విషయాలను సమయానుకూలంగా మీతో ముచ్చటించాలని, మీతో మాట్లాడాలని, మీతో సంభాషించాలని నేను కోరుతున్నాను. దేవుని వాక్యము మీరు బాగా ఆలోచించాలి. దేవుని వాక్యమునకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే అది మనలను సరిచేస్తూ ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. కొన్నిసార్లు దేవుని వాక్యం అంట మనల్ని కూర్చుకుంటూ ఉంటుంది. ఎందుకంటే పిల్లరా మనల్ని బాగు చేయటం కొరకు అని దాని అర్థము. దేవుని సేవకుడు ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలంట, ఖండించువానిగాను బుద్ధి చెప్పువానిగాను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. వాక్యము బోధించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్యము ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది ఎవరికో అని కాదు, కానీ దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని మనల్ని మనము సరిచేసుకున్నప్పుడు, మనల్ని మనము బాగు చేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదము మన మీదకి వస్తుంది. ఈరోజు 2 విషయాలను ముఖ్యంగా మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. మొట్టమొదటిది దేవుని మాట వినకపోవటము, రెండవది దేవుని మాట వినటము. వినకపోవటం వలన కలిగే నష్టాలు ఏమిటి, వినటం వలన కలిగే ఆశీర్వాదాలు, లాభములు ఏమిటి అనే విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ విషయాలను పిడారా మీరు చక్కగా వినాలి అని ప్రభువు పేరట తెలియజేస్తున్నాను. ఈ 22వ అధ్యాయము ఇర్మియా గ్రంథమును ఇర్మియా ప్రవక్త మీకు తెలుసు, పెద్ద ప్రవక్తలు ఆయన 2వ వాడిగా మనకు కనబడుతున్నాడు. ఇర్మియాను దేవుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే రూపించుకున్నాడు. నీ బాల్య దినములందే ప్రియులారా దేవుడు ఆయనను ఎన్నిక చేసుకున్నాడు. తన బాల్య దినములందే తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎన్నిక చేసుకున్నానని చెప్పాడు. ఇర్మియాకు ఉన్నటువంటి ప్రవక్త పేరును ఈ ప్రవక్తకు అందరూ విలాప ప్రవక్త అని పేరు పెట్టారు. ఈ ప్రవక్త ఏంటంట, విలపించేవాడు, ఎప్పుడు కన్నీరు కారుస్తూ ఉండేవాడు. విలాప వాక్యములని ఒక గ్రంథమును కూడా ఈయన రాశాడు. ఇర్మియా పిల్లరా తన జీవితంలో ఎప్పుడు కూడాను దేవుడు ఎన్నిక చేసుకున్న తర్వాత నేను అనుకుంటున్నాను దేశము గురించి, దేశ ప్రజల గురించి, రాజుల గురించి ఆయన ఎప్పుడు విలపిస్తున్నాడు. దేవుడు ఇర్మియా కాలంలోనే చాలా సంఘటనలు జరిగాయి. అవన్నీ కాదు, కానీ కొన్ని విషయాలను మీతో క్లుప్తంగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ ఇర్మియా ప్రవక్తకు ఒక రోజున దేవుడు ప్రత్యక్షమై ఇలాగున మాట్లాడుతున్నాడు, దేశంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుకా అన్నాడు. ఈ మాట దేవుని మాట. దేవుని సేవకుడైన ఇర్మియా తన ప్రజలతోటి మాట్లాడుతున్నాడు, దేవుని ప్రజలతోటి మాట్లాడుతున్నారు. యెహోయాకీము కాలము, తర్వాత కొన్యా వాళ్ళ కుమారుడు, సో సిద్కియా రాజు కాలములలో ఈ ఇర్మియా ప్రవక్త ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు ఎప్పుడు కూడాను మాట్లాడేటప్పుడు ఆయన సత్యమునే ఆయన సత్యము, ఆయన పేరే సత్యము. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆ కాలంలో కూడా చాలామంది ప్రవక్తలు ఉన్నారు. చాలామంది, ఇంకా బాగా చెప్పాలి, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఇర్మియా కాలంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోనండి. ప్రజలకు, రాజుకు ఎవరు అబద్ధ ప్రవక్తలో ఎవరు నిజ ప్రవక్తలో తెలియటం లేదు. నిజమైన ప్రవక్త ఇర్మియా. నిజమైన ప్రవక్త అంటే దేవుడు చెప్పింది నెరవేరుతుంది. ప్రవక్త చెప్పింది నెరవేరితే అది నిజమైన ప్రవక్త. కానీ అబద్ధ ప్రవక్తలు చెప్పినప్పుడు పిల్లలు అవి నెరవేరవు. అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే వారు తమ మనసులో ఉన్నది చెప్తారు, లేకపోతే ప్రజలు మెచ్చుకునేటట్టుగా చెప్తూ ఉంటారు. ఇది విషయాలు గమనించాలి. అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తారు? తన మనసుకు నచ్చింది చెప్తారు. రెండవది, ఎదుటి వారి సైకాలజీని గమనించి వారికి ఇష్టమైంది ఏదో అదే చెప్తుంటారు. చాలా బాధాకరం. ముఖ స్తుతి చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న తప్పు చేశాడు అనుకోండి, తప్పు చేస్తే ఈ రోజుల్లో చేయింది ఎవరిలే బ్రదర్, అందరం క్రైస్తవుల మేలే, పొరపాటు జరిగితేలే, పర్వాలేదులే
అంటే తప్పు చేస్తే కూడా ఏం చేస్తాడు ఈయన, ఈ ప్రవక్త సమర్థిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే తన మెప్పు కొరకు, లేకపోతే ఆ వ్యక్తిని పోగొట్టుకోకూడదనే ఉద్దేశం కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తి కొంచెం ఎక్కువగా దేవునికి కానుకిచ్చే వ్యక్తి అన్న కావచ్చు. ఎందుకు వచ్చిన చిక్కులే, తప్పు కదా. అంటే ఈ రోజుల్లో కూడా ఉన్నారు, ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇలాంటి ప్రవక్తలు ఉన్నారు, ఇలాంటి కాపర్లు ఉన్నారు. ఆ విషయాలు కూడా రాయబడింది. నీ కాపరులు, ఇక్కడ తర్వాత భాగంలో చూస్తే, నీ కాపరులు ఏం చేస్తారంట, గడ్డి కాదు గాలిని, చూడమ్మా ఏమంటున్నారు, నీ కాపరులు గాలిని పీల్చుదురు, నీ ఇటుకాలను చెరలోకి పోవుదురు అన్నాడు. నీ కాపరులు ఏం చేస్తారంట, గాలిని పీలుస్తారు. ఇర్మియా మాట్లాడుతున్నాడు, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ సంగమా, ఇశ్రాయేలు ప్రజలారా, యూదా జనాంగమా, యూదా రాజా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు, నీ క్షేమ కాలములో నేను నీతో మాట్లాడుతుని, కానీ నీవు వినకపోయావు. బాల్యము నుండి వినకపోవుట నీకు వాడుక అలవాటైపోయింది. కాబట్టి ఇదిగో నీ కాపరులు గాలి పిలుస్తారు, నీ ఇటుకానులు, ఇంగ్లీష్ బైబిల్లో నీ లవర్స్ అని రాయబడి, నిన్ను ప్రేమించేవారు ఏమవుతారంట, అక్కడ రాయబడిన మాట ఇటుకాండని మీకు తెలుసు, ఇంకా ఇంగ్లీష్ బైబిల్లో లవర్స్ అని రాయబడి ఉంది. వారందరూ కూడా చెరలోకి పోతారు, సిగ్గు అవమానము వారికి కలుగుతూ ఉంది. ప్రసవ వేదన, స్త్రీకి కలుగు వేదన, కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేస్తావు అని ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. నీ క్షేమకాలములో దేవుడు మాట్లాడుతున్నాడు. క్షేమకాలము అనగా అర్థం ఏమిటి? ఇంగ్లీష్ బైబిల్ రాయబడిన మాట ప్రాస్పారిటీ అన్నాడు. అంటే సమృద్ధి, వర్ధిల్లుతూ ఉన్నప్పుడు అని అర్థము. క్షేమకాలము అంటే మంచి ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు, మంచి బలము కలిగి ఉన్నప్పుడు, మంచి ధన సమృద్ధి కలిగి ఉన్నప్పుడు, లోకములో అన్నీ బాగా ఉన్నప్పుడు పిల్లరా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నువ్వు వినకపోతివి. అన్నీ బాగున్నాయిగా, ఇంకా దేవునితో పనేముంది, మంచి ఆరోగ్యం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఇంక దేవునితో ఏం పని నాకు అన్నట్టుగా ఆ రోజు యెహోయాకీము కాలంలో ఉన్న ప్రజలు ఉన్నారు. ఈ మంచి ఆరోగ్యం ఎవరిచ్చారు, మంచి సమృద్ధి ఎవరిచ్చారు, ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఎవరిచ్చారు? ఐగుప్తులో బానిసత్వంలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను తీసుకువచ్చింది ఎవరు? దేవుడు మాట్లాడుతూ ఉంటే ఏమి నాకు అక్కరా లేదా. అన్నీ బాగుంటే ప్రార్థన కూడా ఎప్పుడు వెళ్తాము, మనకి ఇష్టమైనప్పుడు వెళ్తాము, లేకపోతే నెలలో ఒకసారి వెళ్తాం. అది కూడా లేకపోతే మా ఇంట్లో టీవీలో వాక్యం వస్తుంది వింటాము అని చెప్తా ఉన్నారు చాలామంది. ఎప్పుడన్నా గమనించారు, దేవుని మందిరానికి వెళ్ళకుండా దీవించబడిన కుటుంబాలు ఎక్కడ కూడా మనము బైబిల్లో కానీ లోకంలో ఎక్కడ కూడా చూడము. నెవర్, ఇంపాసిబుల్. దేవుని మందిరానికి వచ్చే అనుభవమే నీకు లేనప్పుడు, దేవుని సన్నిధికి రాకుండా చాలామంది నాకు ప్రార్థన వచ్చు, నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాను అంటారు. ఏదైనా మందిరానికి వెళ్ళు, దగ్గర ఉన్న సంఘానికి వెళ్ళమంటే చాలాసార్లు వారు త్రోసిపుచ్చుతూ ఉన్నారు, నాకు అక్కర్లేదు అని. దేవుడు అంటున్నాడు, నీవు క్షేమ కాలంలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడితే నువ్వు వినకపోయావు అని ప్రియ ప్రవక్త అయిన ఇర్మియా ఘోషిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో కూడాను ప్రియారా మనం గమనించండి, చాలాసార్లు చాలామంది ప్రియారా నీ బాల్య దినము నుండే అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో, ఎన్ యు ఆర్ యంగ్ ఐ స్పోక్ విత్ యూ. నువ్వు యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాను, నువ్వు వినకపోయావు. నువ్వు వినకపోవటమే నీకు వాడుక, అలా అలవాటు పడిపోయినావు. నువ్వు వినకపోతే ప్రాబ్లంలో వస్తుంది, సమస్య వస్తుంది. ఓ యవ్వనస్తురాలా, ప్రియ సంగమా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం విధేయత చూపించాలి, వాక్యానికి విధేయత చూపించాలి. కానీ మనము అన్నీ బాగుంటే వినము. ఇదిగో అదే చెప్తున్నారు ఇప్పుడు. ఏమంటున్నాడంటే వినలేదు. వినకపోతే ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ 2 మాటలు 3 మాటలు ఉన్నాయి చక్కగా. నేను పిల్లలు చాలా విషయాలు నేను రాసుకున్నాను నా బైబిల్ నోట్స్లో. మొట్టమొదటిది కలుగుతుంది, పిల్లలు అబద్ధ కాపరులకు కూడా శిక్ష, గాలి పీలుస్తారంట వాళ్ళు. అంటే తినడానికి వారికి తిండి దొరకదు, ఇంకా కొంతకాలం పోయిన తర్వాత అబద్ధాలు బోధించే వాళ్ళకి.
కదా. ఈ అబద్ధాలను ప్రోత్సహించే వారికి ప్రియరా సిగ్గు అవమానము కలుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, మాట వినని వారికి ఏమవుతుందంట, ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లుగా కేకలు వేస్తావు, నీతి కాని దేశంలో నీవు దాసుడిగా మార్చబడతావు అని వాక్యము చెప్తుంది. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన గవర్నమెంటు ఎంప్లాయ్, చక్కగా మంచి కుటుంబము, భార్య, పిల్లలు అందరూ ఉన్నారు. తన జీవితంలో హ్యాపీగా ఆనందంగా బతుకుతూ ఉన్నాడు. దేవుని కూడా ప్రేమించే వ్యక్తి ఆయన, అందులో అనుమానం లేదు. అయితే ఆ మనిషి ఎప్పుడైతే తన ఉద్యోగం చేస్తూ లోకములో సంచారం చేస్తూ తనకంటే ఉన్నతమైన ఉద్యోగులు, ఉన్నతమైన ఆఫీసర్స్ ఇళ్లకు కొన్నిసార్లు ఆయన వెళ్తూ వస్తున్నప్పుడు తనకు ఒక ఆలోచన కలిగింది. అరే, వీళ్ళ ఇంట్లో మంచి సోఫా ఉంది, మా ఇంట్లో లేదు. వీళ్ళ ఇంట్లో చాలా ఖరీదైన ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో లేదు. వీళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, మా ఇంట్లో లేదు. వీళ్ళ ఇంట్లో పిల్లలందరూ ఐఫోన్లు వాడుతున్నారు. ఐఫోన్ అంటే మీకు తెలుసా, ₹1,00,000 ఒక ఫోను. అంత చిన్నది కాదు. ఎంత తక్కువ అనుకున్నా కూడా కనీసం 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని ఐఫోన్లు. ఈయన జీతమేమో 40,000. ఇప్పుడు ఇవన్నీ కావాలని ఆశ కలిగి ఈయన ఏం చేశాడంటే, ఒక షాపుకి వెళ్ళి అడిగితే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కదా అని చెప్తే అలా ఏం చేశారంటే ఎన్ని కావాలని తీసుకోమన్నారు. ఏం చేశారు, షాపుకి వెళ్తే ఏం చేశారు, ₹1,00,000 పెట్టి టీవీ కొనేసాడు. ఇంట్లో 3 ఐఫోన్లు కొనేసేసాడు 3 లక్షలు పెట్టి. ఇంట్లో వాళ్ళ ఉన్నతమైన వాళ్ళ ఆఫీసర్కు ఉన్న ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కొని పెట్టుకున్నాడు. ఈ ముందు నేను చెప్తూనే ఉన్నాను, సోదరుడా జాగ్రత్త, అప్పు ఎక్కువ చేయకూడదు, అవస్థ పడతావు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే నువ్వు బ్రతకాలి. నువ్వు ఒక సాధారణమైన ఉద్యోగివి, నీ ఆఫీసులో నువ్వు పోటీ పెట్టుకోకూడదు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, మంచి హ్యాపీ లైఫ్ ఉంది, ఆనందంగా ఉంది. దేవుడు ఒక సమయం ఇస్తాడు, దేవుడు నీకు కూడా ఇస్తాడు. అప్పుడు నువ్వు ఇంకా పెద్దది కొనుక్కో. దేవుని స్తోత్రం చెప్పగట్టి వెళ్ళలేయా వారు అందరూ చెప్పండి, ఇంకా పెద్దది కొనుక్కో, తప్పేం లేదు. దేవుడు నీకు ఇస్తే. లేదు సార్, మా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అందరూ చిన్న చూపు చూస్తూ ఉన్నారు, నాకు తప్పకుండా ఇవన్నీ కావాల్సిందే. ఏమయ్యా ఐఫోన్ అవసరమా? అవసరమే సార్. సరే, నీ ఇష్టం. మొత్తము ఒక 2-3 నెలల్లో 10 లక్షలు అప్పు చేసి మొత్తము తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసుకున్నాడు, అన్నీ పెట్టుకున్నాడు. ఇంటికి పోతే కలకల్లాడుతూ ఉంది. టీవీలో ఏం పాటలు వస్తున్నాయి ఇప్పుడు చెప్పండి కదా. వాక్యం వింటానికి కొన్నాం సార్ అంటారు. వాక్యం ఎవరైనా వింటారా టీవీలో? నాకు తెలిసి ఎవరో పాపం పెద్దవాళ్ళు వింటారేమో ఎప్పుడన్నా. ఇంట్లో 4 ఉంటే ఒకరికి ఛానల్ ఇస్తాం, ఒకరికి టీవీలు, ఒకరికేమో సీరియల్ కావాలి, ఒకరికేమో సినిమా కావాలి, ఇంకొకరికేమో వార్తలు కావాలి. ఒకసారి 2 అక్క చెల్లెలు టీవీ రిమోట్ ఇవ్వలేదని తమ్ముడు టీవీ రిమోట్ ఇవ్వలేదని అక్క ఉరేసుకొని చచ్చిపోయింది. 13 సంవత్సరాల అమ్మాయి. పేపర్లో వచ్చింది, నేనేం అబద్ధం చెప్పట్లేదు, పేపర్లో చూసిన వార్తలు చెప్తున్నా నేను. టీవీ రిమోట్ ఇవ్వలేదని ఏం చేసిందంట, నిన్న టీవీ చూస్తూ ఉంటే, మొన్న మన రాష్ట్రంలోనే తమిళనాడులో 4 ఇంట్లో అందరూ కూర్చొని హాల్లో టీవీ చూస్తున్నారంట. ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. 4 లక్షల డబ్బులు, 10 సవర్ల బంగారము, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దోసుకొని వాళ్ళు టీవీ చూస్తుంటే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి ఈ మార్గంలో వెళ్ళిపోయి అన్నీ సరి చేసుకొని చక్కగా వెళ్ళిపోయారంట. నిన్న పేపర్లో చూసారా? నిన్న మొన్న పేపర్లోనే తమిళనాడు జరిగింది. ఆ పేపర్ రాసుకొచ్చారు, ఇది ఇక్కడ సినిమాలో జరిగినట్టుగా ఉందయ్యా అన్నారు. వీళ్ళు టీవీలో పడిపోయి ఈ సీరియల్ బాగా చూస్తూ ఉన్నారు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారో లేదు, బాగా అదేమంటారు దాన్ని, బాగా జరిగే సీన్ ఏమంటారా? ఇంపార్టెంట్ కాదు, క్లైమాక్స్ వస్తుంది సీను.
సీన్ క్లైమాక్స్కి వచ్చింది. నా వీడియో కనపట్లేదు అనుకుంటా, నేను కిందికి వచ్చాను. క్లైమాక్స్లోకి వచ్చారు బాబు. ఏమండి, ఇంట్లోకి దొంగలు వచ్చి బంగారం తీసుకెళ్తుంటే, డబ్బులు తీసుకెళ్తూ ఉంటే ఇంట్లో ఉండి కనీసం గమనించలేదు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఎవరెవరంటే వాళ్ళు వెళ్ళివారు, కారు వేసుకుని వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇంకా తర్వాత దొంగ పోలీసులు వాళ్ళు వీళ్ళు, ఇట్స్ హ్యాపెనింగ్. ఇప్పుడు జరిగింది. నిన్న మొన్న దినంలో జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను. టీవీలో పడిపోయి వాళ్ళు ఏం చేశారు, ఇల్లు మొత్తం లూటి చేయబడింది. సోదరుడా, వద్దు వద్దు, దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇవి నీకు అవసరం లేదు. ఒకవేళ అవసరమైతే దేవుడు తప్పకుండా సమయం వచ్చినప్పుడు నీకు అన్నీ ఇస్తాడంటే అన్నీ కొనిపెట్టాడు. ఇప్పుడు వచ్చి 40,000 రూపాయలు ఏం చేస్తున్నాడు, ఈఎంఐలు కడతా ఉన్నాడు, డబ్బులు కడతా ఉన్నాడు. ఒక నెల ఈఎంఐ 40,000 కడితే ఇంటికి రెంట్ కట్టలేడు, తినడానికి భోజనము లేదు. ఆయనకు వచ్చే జీతము ఓన్లీ 40,000. ఆయన అప్పు 10 లక్షలు. అవసరానికి మించి ఖర్చు పెట్టాడు. ఒకవేళ అనారోగ్యానికి ఏదైనా తప్పదంటే అది వేరే విషయం, ఎవరైనా ఆలోచిస్తారు. ఒక నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, ఒక నెల ఇంట్లో కడుతున్నాడు, ఒక నెల ఏమో షాపు కడతా ఉన్నాడు. షాపు కట్టిన నెలలో ఏమవుతుందో మీకు తెలుసా? ఒక నెల కట్టకపోతే ఒక్కొక్క ఈఎంఐకి 500, 700 పెనాల్టీ పడుతుంది. అంటే ఒక 6 నెలలు తిరిగే పోయేసరికి ఏమవుతుందంటే 6 నెలలు కట్టకపోతే ఈ యొక్క నెలకి 40,000 కాస్త 50,000 అయింది, 50,000 కాస్త 60,000కి వెళ్ళిపోయింది. ఈఎంఐ కట్టడం మానేసినప్పుడు ఇది పెరుగుతూ వెళ్ళిపోయింది. ఇంట్లో తినడానికి తిండి లేదు, అప్పు తీర్చడానికి డబ్బు లేదు, వచ్చే జీతము సరిపోవట్లేదు. ఈలోపు అడిగిన వాళ్ళందరికీ, తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్నాడు. అన్న ఒక 10,000 పంపి, తమ్ముడు ఒక 10,000 పంపి, మళ్ళీ ఇస్తాను, జీతం వచ్చి నాకు ఇస్తాను అన్నాడు. అలాగా మళ్ళీ ఒక 2-3 లక్షల పైన అప్పు కూడా చేసేసాడు. ఎంత వేదన భరితమో. ఒక రోజున ప్రియారా, ఒకరోజు సమయం వచ్చింది, ఇక ఒత్తిడి ఎక్కువైపోయింది, ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో అయ్యో ఏం చేయాలి? అప్పులు వాళ్ళ ఇంటికి వస్తున్నారు, ఈ టీవీలు సెల్ ఫోన్ ఇచ్చిన వాళ్ళ ఇంటికి వస్తున్నారు, బయట వాళ్ళు బంధువుల ఇంటికి వస్తూ ఉన్నారు. అన్నీ అప్పులే, అవసరానికి మించి, అవసరం లేకపోయినా చేసి చివరికి ఏమైపోయిందంటే ప్రియారా, ఒక రోజున హై టెన్షన్ గురైపోయి కాళ్ళు చేతులు పడిపోయాయి. ఏమైపోయినాయి? కాళ్ళు చేతులు పడిపోయినాయి. అసలే అప్పులు, పిల్లలు ఆకలి, ఇంటికి రెంట్ కట్టలేదు, ఓనరు సామాన్లు బయటేస్తానంటున్నాడు. ఇలాంటి భయానకమైన పరిస్థితిలో ఇప్పుడు ఈ మనిషి ఏమైపోయినాడు? పడిపోయినాడు. ఒక్కసారి ఊహించండి ఎంత బాధ. హాస్పిటల్, తర్వాత మళ్ళీ 3-4 లక్షల ఖర్చు, దానికి మరలా అప్పులు. అయ్యో, ఎంత దుర్భరమైన స్థితికో వెళ్ళిపోయినాడు ఆ సహోదరుడా. క్రీస్తునందు ప్రియ సంఘమా, వింటున్నావా? అనేక మార్లు దేవుని సేవకులు హెచ్చరిస్తూ ఉన్నారు, దేవుని సేవకులు నీకు తెలియజేస్తున్నారు, పెద్దవాళ్ళకి చెప్తున్నారు, ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ క్షేమకాలంగా ఉన్నావు, క్షేమంగా ఉన్నావు, మంచిగా ఉన్నావు, మారు మనసు పొందు, రక్షణ పొందమంటే ఈ వ్యక్తి ఏమేం చేశాడంటే ప్రియారా, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం వైపు లోకంలోనికి ప్రయాణము చేసి చివరికి అనారోగ్యాన్ని కొనుక్కొని పెరాలసిస్ అటాక్లోకి వెళ్ళిపోయినాడు. ఎంతో దుర్భరమైన స్థితికి వెళ్ళిపోయాడు. క్షేమకాలమున నేను నీతో మాట్లాడుతాను, కానీ నువ్వు నా మాట వినకపోతువే. ఇప్పుడు అయ్యో కుర్రో మొర్రో, ఎంత వేదన భరితమో. అయితే దేవునికి స్తోత్రం ఏంటంటే, దేవుడు అద్భుతంగా దేవుడు ఆ సహోదరుని సేవ్ చేశాడు. మరలా కొంత రెస్టోర్ చేయబడింది, తిరిగి సమకూర్చడానికి ప్రయత్నం చేశాము. ప్రభు తిరిగి ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యో నేను సార్ ఎన్నిసార్లు మీరు చెప్పారు, కానీ మీ మాట నేను వినకపోతున్నాయి. నా మాట కన్ఫెస్సింగ్. ఇప్పుడు అంత అయిపోయినాక, ప్రసవ వేదన వంటి స్త్రీ వేదన, నొప్పులు పడినాక ఇప్పుడు అయ్యో వినకపోతున్నాయి. అందుకని వాక్యం చెబుతుంది, నా బోధకుల మాట నేను ఎట్లా నిర్లక్ష్యము చేసి తిని వినకపోతుని. పిల్లలు, నీ మేలు కోరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలే. చాలాసార్లు ప్రియులారా, మన జీవితంలో మనం కూడాను దేవుడిచ్చిన కృపను మర్చిపోతాము, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మర్చిపోతాము, దేవుడిచ్చిన సమృద్ధిని మర్చిపోయి మనకు లేనిది ఇంకా ఏదో కావాలని ఎక్కడికో వెళ్ళిపోయి శ్రమలో, ఇరుకులో పడుతున్నాము. దేవుడు అదే చెప్తున్నాడు, నీ క్షేమ కాలమున నేను నీతో మాట్లాడితేని కానీ నీవు వినకపోతివి. నాకేమీ పర్వాలేదు.
చాలామంది యవనస్తులు నేను గమనిస్తూ ఉన్నాను. వాక్యానికి విధేయులు కండి. యవనస్తులారా, మీ జీవితాలను మార్చుకోనండి. ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడే కొంచెం తగ్గించుకోనండి. వాక్యానికి విధేయులు కండి. దేవుడు ప్రేమిస్తున్నాడు, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అంటే చాలామంది నిర్లక్ష్య ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. ఇటీవల చూస్తే ఎక్కడ పడిన యాక్సిడెంట్స్. బండి కొంచెం స్పీడ్ తగ్గియండి అంటే మాకు తెలుసులే, అరే హెల్మెట్ పెట్టుకో, ఏమైద్దిలే. ఇటీవల ఒక యవనస్తుడు హెల్మెట్ పెట్టుకోలేదు. పెళ్ళయి 6 నెలలు అయిపోయింది. అమ్మాయి 3 నెలల ప్రెగ్నెంటు. హఠాత్తుగా లారీ కొట్టింది ఒక టర్నింగ్లో, అవుట్. ఎంత విషాదకరం. ఒకసారి ఆ తల్లిదండ్రుల వేదన ఒకసారి ఊహించండి. ఆ భార్య సంగతి ఒకసారి ఆలోచించండి. తను పోయాడు, అది వేదన అయినప్పటికీ తనకు ఏమైందో తెలియదు, మనకు ఎట్ల పరిస్థితో. కానీ ఈరోజు ఆ కుటుంబము రోడ్డు మీద పడిపోయింది. తల్లిదండ్రులు కోమాలోకి వెళ్ళిపోయినారు, భార్య కోమాలోకి వెళ్ళిపోయింది. అంత ఒక్కసారిగా వారి ఆలోచనలు, ఆశలన్నీ ఒక్కసారి పతనము అయిపోయినాయి. నీ క్షేమకాలములో నేను నీతో మాట్లాడుతాను, కానీ నీవు వినకపోతివి. దేవుని పిల్లలారా గమనించండి. అంతా నాకు తెలుసు, ఎవరు నాకు చెప్పనక్కర్లేదు నువ్వు అనుకుంటే, ఇదిగో దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీవు అనుకున్నట్లుగా జీవితం ఉండదు, నువ్వు అనుకున్నట్లుగా నీ విధానం ఉండదు. నువ్వు అనుకుంటావు నాకేమీ పర్వాలేదు, నేను వెళ్తున్న మార్గము నాకు బాగా తెలుసు, ఈ మార్గంలో వెళ్తే నేను నా గమ్యాన్ని రీచ్ అవుతాను అనుకుంటున్నావు. కానీ ఈ వెళ్ళే మార్గము ముళ్ళ బాట లాంటిదని వాక్యం బోధిస్తూ ఉంది. ఏ సమయంలో ఏమి సంభవించునో నీవు వెరగవు. బీ కేర్ఫుల్. వాక్యములకు మనం విధేయత కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. రెండవ ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, అసలు దేవుడు మనకి ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్తాడు? నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడుతున్నాను కనుక నువ్వు వినకపోతేవని ప్రభువు చెప్తున్నాడు. ఏం మాట్లాడుంటాడు దేవుడు? బాగా ఆలోచిస్తాం. దేవుడు మనుషులను ఎందుకొరకు సృజించాడు చెప్పండి? దేవుడు మనుషులను, నేను చెప్తాను, తన మహిమ కొరకై సృజించాడు. మనుషుడు ఏ పోలికున్నాడు? దేవుని పోలికలోనికి దేవుడు మనల్ని సృజించాడు. యెషయా గ్రంథంలో అంటాడు, దేవుని మహిమపరచడం కొరకే మనిషిని ప్రభు సృజించాడు అని వాక్యం చెబుతుంది. మనుషుడు ఎలా జీవించాలి? పౌలు గారు ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. క్రీస్తు యేసును కలిగిన మనస్సును మీరు కలిగి ఉండమని వాక్యం చెబుతుంది. ప్రభు మనకి ఏం చెప్తాడు? మంచి మనిషిగా బ్రతకండి, మనుషులలాగా బ్రతకండి, మానవత్వం కలిగి బ్రతకండి, ప్రేమ కలిగి జీవించండి, క్షమాగుణం కలిగి జీవించండి, పరిశుద్ధత కలిగి జీవించండి. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభు చెబుతున్నాడు. ప్యూరిటీ, మొరాలిటీ ఏంటంట, నీతిగా బ్రతకండి అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఆ రోజు ఇర్మియా ద్వారా ప్రభు చెప్పింది ఏమిటంటే, నేను తప్ప నీకు వేరే దేవుడు ఎవరు ఉండకూడదు, మీరు వింటము లేదని దేవుడు ఎంతో వాపాడు. ఒక్క దేవుడు అయిన యెహోవాను, యేసును మీరు కలిగి జీవించాలని ప్రభు హెచ్చరిక చేశాడు. అయితే ఆ రోజు మనుషులు ఎలా జీవిస్తున్నారంటే, మనుష్యులు మానవత్వాన్ని కోల్పోయారు. తోటి మానవుడిని ప్రేమించే విషయంలో వెనకబడిపోయినారు. జీవము గల దేవుడిని ఆరాధించడానికి బదులుగా విగ్రహాలు చేసుకొని దేవునికి బాధను, వేదనను కలుగ చేశారు. దేశంలో పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశంలో ప్రభువారు నుంచితే ఆ దేవుణ్ణి మర్చిపోయి అన్యులతో వియ్యమందిపోయి విగ్రహాలతో సంబంధం కలిగి దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తున్నట్లుగా ఇర్మియా గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. దీన్ని బట్టి దేవుడు వేదన పడుతూ, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు? మీ క్షేమకాలంలో మాట్లాడితే మీరు నా మాట వినకపోయారు. మనుషులు దేవుడు తన మహిమలో సృజించాడు. దేవుని పోలి మనం నడుచుకోవాలి, ప్రేమ కలిగి జీవించాలి, సమాధానం కలిగి జీవించాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా ఉండాలి అని తప్ప దేవుడు ఇంకేమి కోరుతాడు మన నుండి?
అయితే మనుషులు ఎలా జీవిస్తున్నారంటే ప్రియారా, పశువుల వలె కొంతమంది బ్రతుకుతున్నారు. పశువుల వలె, కొంతమంది అడవి జంతువుల వలె బ్రతుకుతూ ఉన్నారు. యానిమల్స్, జంతువులు ఎలా జీవిస్తాయి? వాటికి నీతి, మొరాలిటీ ఉండదు. వాటికి వాయు వరుసలు ఉండవు. చిన్న పెద్ద మంచి చెడు ఏమీ తెలియకుండా పశువులు ప్రవర్తిస్తాయి. అడవిలో ఉన్నటువంటి పులులను, సింహాలను చూస్తే అవి ఎలా బతుకుతాయి? క్రూరంగా బ్రతుకుతాయి. ఎలా బ్రతుకుతాయి? క్రుయాలిటీ మైండ్ ఏంటంటే ప్రియరా, ఫైటింగ్, లేదా ఒక వ్యక్తి ఇంకొక జంతువు కనపడితే దానిని చంపేసే స్వభావము. రాత్రి మేము అందరం ఇక్కడే ఉన్నాము. రాత్రి 10 గంటలప్పుడు ఒక పిల్లి రోడ్డు మీదకి వచ్చింది. ఒక కుక్క వచ్చి దాన్ని పట్టుకొని చంపేసింది. పిల్లిని కుక్క చంపేసింది. పాప పరిగెత్తుకుని వచ్చింది. అయ్యో పిల్లి చచ్చిపోయింది. పాప వచ్చేటప్పుడు చనిపోయింది. అది కుక్క పిల్లిని క్రూరత్వము. అది వాటి సహజ నేచరు. అంటే మనం అలా ఉండకూడదు. నేను చెప్పేది ఏంటంటే పులి అలా ఉండాలి. దేవుడు దాన్ని అలా చేశాడు. ఓకే, అర్థమవుతుంది? మీరు అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. వీఆర్ నాట్ టైగర్స్. తర్వాత మనుషుడు కొంతమంది నక్కల వలె బతుకుతున్నారు. ఎలా బతుకుతున్నారు? నక్కలు, ఫాక్సెస్, జాకల్స్. నక్కలు ఎలా ఉంటాయి చూసారా? యుక్తిగా బతుకుతాయి అన్నమాట. నక్కలను కొంతమంది యుక్తి పడిన ఏమంటారు? నక్కలు. జిత్తుల మారి నక్క. ఆ జిత్తుల మారితే మీరు వెళ్ళి ఇలాగా చెప్పు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? హేరోదుని గురించి ఆ జిత్తుల మారి నక్కతో ఇలాగునా చెప్పమని చెప్పాడు. హల్లెలూయా. అర్థమైందా? నక్క స్వభావము జిత్తుల మారి లేకపోతే మోసకారి. జంతువులాగా ఉండాలి, పులువులాగా ఉండాలి, పశువులాగా ఉండాలి, జంతువులాగా ఉండాలి. ఈ నక్కల్లాగా ఉండాలి. కానీ మనుష్యుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే జంతువులాగా మారిపోతున్నాడు. మనుష్యుడు పులిలాగా అయిపోయినాడు, పశువులాగా అయిపోయినాడు. చివరికి ఏమైనాడంట? నక్కలాగా మారిపోతున్నాడు. ఇప్పుడు దేవుడు ఎంతో వేదన పడుతున్నాడు. దేవుడు దుఃఖపడుతున్నాడు. ఓ నా కుమారుడా ఆదోమా, నా కుమారుడా, నా సహోదరుడా, నా స్నేహితుడా, ఎందుకు నువ్వు ఇలా తయారైపోయినావు? ఇప్పుడైనా మారు మనసు పొందు. నీవు క్షేమంగా ఉన్నప్పుడే, ఇంకా శ్రమలు నీకు రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ప్రభువు చెప్తా ఉంటే, దుర్దినములు రాకముందే, ప్రియులారా 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం అంటాడు, దుర్దినములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటే మనుష్యుడు దేవుని మాటను తప్ప అన్నీ కూడా వింటున్నాడు. అందుకని దేవుడు ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడంటే, ప్రసవ వేదన వారికి కలిగింది. ఆ తర్వాత అన్యుల దేశమైన బబులోను దేశానికి వారిని బానిసలుగా పంపించేశాడు. అందుకని ఇక్కడ అంటాడు, దేశమా దేశమా, చూడండి కేకలు వేస్తున్నాడు ఇర్మియా, దేశమా దేశమా దేశమా. 29వ వచనంలో యెహోవా మాట విను, ఇప్పుడైనా విను. 50 గ్రంథం అంటాడు, మీరు ఇప్పుడైనా మారు మనసు పొంది, ఇప్పుడైనా మీరు పశ్చాత్తపడి ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు వచ్చిన యెడల నేను అత్యంత కృపగల దేవుడను. 50 గ్రంథము 2:12 మాటలు చక్కగా వ్రాయబడ్డా. ఇప్పుడైనా ఓ ఇశ్రాయేలు ప్రజలారా, యూదా జనాంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, ప్రభు మాటకు విధేయతకు చూపించండి. మీరు ఇక మీదట పులుల వలె క్రూరత్వాన్ని విడిచిపెట్టండి. ఇదిగో సింహాల లాంటి క్రూరత్వం మీకొద్దు, నక్కల లాంటి జిత్తుల వారితనం మీకొద్దు, పశువుల లాంటి అక్రమైన సంబంధాలు మీకు వద్దు. మీరు మనుష్యులు నా పోలికలు చేసుకున్నాను, నా మాట విని నీతిగా యథార్థంగా మీరు నడుచుకుంటూ నన్ను మాత్రమే సేవించండి, నేను మీకు రక్షణ దయచేస్తానని ప్రభువు దేశమా దేశమా దేవుని మాట వినము. వినకపోతే పిల్లల దేవుని వాక్యం చెబుతుంది, వినకపోతే మాట వినకపోతే ఏమవుతుందంట? శిక్ష తప్పదు, తప్పించుకోలేము. ప్రభువు మాట చెప్తున్నాడు. ఏమన్నాడు ప్రభు? ఏం చెప్తున్నాడు? ప్రతివాడును పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్టిస్మము పొందండి.
తర్వాత మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి. ఎంత మంచి మాటలండి. అయితే చాలాసార్లు మనుషులు వీటిని తృణీకరిస్తూ ఉన్నారు. అలా తృణీకరించిన వారు తప్పక వేదన పడుతున్నారని నా ఈ సేవ అనుభవంలో చాలామందితో నేను మాట్లాడిన వాక్యమో. విన్నవారు దీవించబడ్డారు, రక్షించబడ్డారు. వినని వారు ఇంకా కొంచెం అని ప్రియ సమయాన్ని తడువు చేసి ప్రియ చివరికి శాపగ్రస్తులయ్యారు. కొంతమంది లోకమును విడిచి వెళ్ళారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. చక్కగా మందిరానికి వస్తున్నాడు. 1 నెల 2 నెలలు చర్చికి వచ్చాడు. చక్కగా ఉంది, మంచిగా ఉంది. ఒకరోజు 1 వారము చర్చిలో కనపడలేదు. సరే, ఒకరోజు ఏదో పని నుండి రాలేకపోయాడేమో అనుకున్నాను. మరొక వారాన్ని కూడా రాలేదు. సరే, ఎక్కడ కనపడితే బ్రదర్ ఏంటి రావట్లేదు, మంచిగా వచ్చేవాళ్ళు చర్చికి, బాగున్నారా? బాగున్నాం కానీ సార్ మేము ఇంకొక చర్చికి వెళ్తున్నాం సార్ అని చెప్పారు. అట్లానా? సరే బ్రదర్, మంచిది, మొత్తానికి చర్చికి అయితే వెళ్ళండి, దేవునికి స్తోత్రము, దగ్గరగా ఉంటే అనుకూలంగా ఉంటే సరే సార్, మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేయండి సార్ అన్నాడు. సరే, నేను ఆ పాస్టర్ గారు వస్తారు కదా, మీరు వెళ్ళే చర్చి పాస్టర్ గారు వస్తారు కదా, ప్రార్థన చేస్తారయ్యా, సరే అనుకూలత అయితే వస్తారా, నేను కూడా ఇబ్బంది ఏం లేదు, మీరు చక్కగా ఎదగండి, ఆత్మీయంగా ఎదగండి చక్కగా అని చెప్పాను. సరే, 1 నెల అయిపోయింది. 2వ నెల అయిపోయిన తర్వాత ఒకరోజు నా పాస్టర్ గారు నాకు కనపడ్డాడు. ఈ సోదరుడు ఏ చర్చికి వెళ్తున్నాడో ఆ చర్చి పాస్టర్ గారు నాకు కనపడ్డారు. సరే, సందర్భంలో మాట్లాడుతూ పాస్టర్ గారు ఫలానా సహోదరుడు కుటుంబం మీ చర్చికి వస్తున్నారా కదా ప్రార్థనకి, బాగున్నారా, మంచిగా ఉన్నారా, ప్రభువును ప్రేమిస్తున్నారా, మందిరానికి వస్తున్నారు అడిగాను. ఎవరు సార్? అల్లా ఫలానా పేరు. వాళ్ళు 1 వారమే వచ్చారు సార్, ఇంత మటుకు రాలేదు సార్ అని చెప్పి. ఎప్పుడో 1 వారం పోయినారు, ఇంత మటుకు ప్రార్థనకి వాళ్ళు. మరి అదేంటి, నేనేమనుకున్నానంటే సరే మంచి వచ్చాడు ఏమో, వాళ్ళకి నచ్చలేదు, అక్కడికి వెళ్ళారు, మొత్తానికి ప్రభులో ఉన్నారు, మంచిగా ఉండాలనుకుంటే ఆయన ఎక్కడికి వెళ్ళలేదంట. ఇంకోసారి కనపడినప్పుడు మరలా ఈ బ్రదర్ ఇంకోసారి ఎప్పుడో కనపడేటప్పుడు ప్రార్థనకి వెళ్తున్నానంటే వెళ్తున్నాం బ్రదర్ అంటే ఈయన ప్రార్థనకి ఆ చర్చికి పోవట్లేదు, ఈ చర్చికి రావట్లేదు, ఏ చర్చికి పోవట్లేదు. పాపం ప్రార్థన పోవడానికి ఆదివారం కష్టమైపోయింది, తిని ప్రశాంతంగా పడుకుంటున్నాడు. దేవుని ఎరిగిన వ్యక్తే. చూసారా, మీకు అర్థమవుతుందా? చివరికి 1 రోజున కొంతకాలం అయిపోయింది, 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఏమైందో నాకు తెలియదు ప్రియులారా. 1 రోజున ఒక వార్త విన్నాను, సడన్గా ఆ అబ్బాయి చనిపోయాడు. చాలా మంచివాడు, చాలా ఆసక్తిగా ఉండేవాడు. కానీ ఎందుకో ప్రియులారా దేవుని మాటకు లోబడలేదేమో, ఆ వ్యక్తిగత జీవితం నాకైతే తెలియదు, కానీ ప్రార్థనకు రమ్మని హెచ్చరిక చేశాను చాలాసార్లు, కానీ అతను మాట చనిపోవాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. ఎక్కడున్న ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అయ్యో సోదరుడు రాలేకపోయినా, ఒకవేళ ప్రార్థనకు వస్తే బతికుండేవాడేమో. ఇంకా 1 సంవత్సరం అయిపోయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తన భార్య కూడా చనిపోయింది. కుటుంబం అంతా రోడ్డు మీద పడింది. ఒక పాప వాళ్ళకి. ఆ పాప పిల్లరా ఏం చేయాలి ఇప్పుడు ఆలోచించండి. దేవుని కృప, దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుని కృప వారికి దూరం అయిపోయింది. ఆ కుటుంబమే కాదు ప్రియులారా, చాలా మందిని మనం గమనిస్తున్నప్పుడు మాట వినలేదు. ప్రభువు చెప్తున్నాడు, ఓ దేశమా 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 యెహోవా మాట విను. నీ క్షేమ కాలంలో నేను నీతో మాట్లాడాను కానీ నువ్వు వినలేదు, కాబట్టి నేను మెదలకుండా ఉన్నాను. సైతానుకు నేను అప్పచెప్పినట్టుగా దేవుని వాక్యము బోధిస్తుంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయం ప్రియులారా మనమంతా దేవుని మాట వినేవారిగా ఉండాలి. ఒక మాట చదువుకుంది, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనము. యెషయా గ్రంథము 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నీకు చూపెదను అన్నాడు. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. అదే ప్రజలతో మాట్లాడుతున్నారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుతారు, నేను మీతో ఒక నిత్య నిబంధన చేస్తాను. ఆ నిబంధన ఏమిటంటే దావీదునకు చూపినటువంటి శాశ్వతమైన కృపను నేను మీకు చూపుతాను. దావీదునకు శాశ్వతమైనటువంటి కృప ఎవరికంట ఇది చెప్పండి? మాట విన్నవారికి, వినని వారికి కాదు.
ఇర్మియా గ్రంథంలో కొన్యాతో మాట్లాడుతున్నాడు. అతని తరువాత ఎవరును దావీదు సింహాసనం మీద కూర్చున్న వారు అతనికి ఉండరు అన్నాడు. దేవుడు తేల్చేసేసాడు. యెహోయాకీము కుమారుడు కొన్యాతో మాట్లాడుతున్నాడు, నీ తర్వాత ఇంకా నీకెవడు ఉండడు, ఎందుకంటే నువ్వు నా మాట వినలేదు. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు, ఇదిగో మీకు మాట్లాడుతున్నాను, దావీదుకు చూపినటువంటి శాశ్వతమైన కృప. దావీదు అంటాడు, నీ సింహాసనము నీ తరతరముల వరకు ఉండునంటాడు. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో మీరు చదివితే ప్రియులారా ఈ విషయాలన్నీ చక్కగా ఉన్నాయి. దావీదు అంటాడు, నేనేం చెప్పానయ్యా, నా తర్వాత నా సంతానం కూడా ఎలా దీవించబడుతుందో నువ్వు చెప్పావు ప్రభువా, ఇంకా నాకేం అక్కర్లేదు, నేను నా కుటుంబము నీ మందిరం నుండి కృప దయచేయ ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు దావీదు. హల్లెలూయా. దావీదు దేవుని మాట విన్నాడు. దావీదు నా హృదయానుసారుడు. దావీదు కూడా పాపం చేసినాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. ఇదిగో దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాడు. దేవుని మాట విని దీవించబడినాడు. ఇప్పుడు దేవుడు ప్రజలందరితో మాట్లాడుతున్నారు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు దేవుని మాట వింటే, దేవుని వాక్యానికి లోబడితే, నీవు దేవుని పోలి నడుచుకోగలిగితే, ప్రేమ కలిగి జీవించగలిగితే, నీ పొరుగువానికి దీవెనకరంగా నువ్వు మార్చితే, నీ జీవితం కూడా దావీదు వలె దీవెనకరంగా మారుతా ఉంది. ఒకవేళ అలాంటి అనుభవం నీకు లేకపోతే, దేవుడు ఇదే మంచి సమయము, నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ప్రభువు మాట వింటే దావీదుకు చూపిన శాశ్వతమైనటువంటి కృప, నిత్య నిబంధన, ఎల్లప్పుడూ ఉండే ఒక కావనెంట్ కదా. యేసుతో మనకు ఒక నూతన నిబంధనను ప్రభువు ఇచ్చాడు. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఇదే. ఏమంటున్నాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ ఏం చేయాలంట? ప్రతివాడు పాప క్షమాపణ కొరకై మారు మనసు పొందండి. బైబిల్ మొత్తం చెప్పేది అదే, మారు మనసు పొందండి. ఇంతకంటే పెద్ద వాక్యము పిల్లలు ఇంకెక్కడ బైబిల్లో లేదు. మన జీవితాలు దేవుని వాక్యం చెబుతుంది, దుష్టుడు మరణించడం దేవుని చిత్తం కాదు, కానీ మనం మారాలి, ప్రభువును సేవించాలి. కాబట్టి ఈ మధ్యాహ్న వేళ సమయంలో పిల్లల దేవుడు నీతోనూ మనందరితో మాట్లాడుతున్నారు. మనము దీవించబట్ట దేవుని చిత్తము, మనము క్షేమంగా ఉంట దేవుని చిత్తము, క్షేమాభివృద్ధి చెందుతా దేవుని చిత్తము, దావీదులాంటి కృప పొందుకుంటా దేవుని చిత్తము. అయితే మనము దావీదు వలె దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే ఆయనకు ఎంతమంది అయినా పర్వాలేదో. నోవాహు కాలంలో నోవాహు కుటుంబం ఒక్కటే రక్షణ పొందింది. 300 కోట్ల మంది ప్రజలు ఆ దినంలో ఉన్నారని ఒకరు హిస్టారికల్గా సర్వే చేసి చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు? అందరికీ కూడా జలప్రళయంలో మునిగిపోయారు. కాబట్టి మారు మనసు పొందని అక్కరలేని 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమే ప్రభు ఎంతో ఇష్టపడుతున్నాడని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణం అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన మాట వింటే పిల్లరా, ఆయన మాట వింటే మనము బ్రతుకుతాము. అదే అంటున్నాడు, మీరు నా మాట వినినట్ల మీరు బ్రతుకుతారు. సెవియగ్గి నా యొద్దకు రండి, నా మాట వినినట్ల మీరు బ్రతుకుతారు, చనిపోరు. అకాల మరణాలు ఉండవు. దేవుని కంచె ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది, మరణం ఉంటుంది. దావీదు యొక్క శాశ్వతమైన కృప, ఆహా ఎంత గొప్ప ఆశీర్వాదమో! తరతరాలకు నీవు నీ సంతానము వర్ధిల్లుతారు, లోకములో దీవించబడతావు. ప్రభు ఇచ్చే గొప్ప పరలోక భాగ్యము. ఈ లోకం ఎప్పుడైనా శాశ్వతం ప్రియులారా. ఇదిగో నిత్య జీవము మనం పొందాలి. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభు మాటకు లోబడి విధేయులమై రక్షణ పొంది వాక్యానికి బద్దులమై జీవించాలని, ఆ కృపను ప్రభు మీకు ఇవ్వాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.